ఒబేసిటీకి అండ్ స్పెర్మ్ క్వాలిటీకి రిలేషన్ ఏంటి? సో ఇప్పుడు ఒబేస్ ఉన్న పేషెంట్కి యాక్చువల్లీ బాడీలో ఉన్న హార్మోన్స్ చాలా అటు ఇటు ఉంటాయి, డిస్రప్టెడ్ ఉంటాయి. ప్లస్ తనకి బీపీ లేదా కొలెస్ట్రాల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, హార్ట్ డిజీజ్ కూడా రిస్క్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఒబేసిటీ వల్ల ఇంకొక ప్రాబ్లం, హీట్ ఎక్కువ తాగుతుంది. టెస్టిస్కి హీట్ చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్ అది, అందుకే స్క్రోటమ్ ఎక్స్పాండ్ అయినప్పుడు బాడీ టెంపరేచర్ కాకుండా కూల్ టెంపరేచర్ టెస్టిస్కి ఉండే వరకు స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది. కానీ బైక్ రైడింగ్, లాంగ్ బైక్ రైడింగ్ అండ్ అది కూడా అసలు ఒబేస్ ఇండివిజువల్ ఉంటే టెస్టిస్ మొత్తం ఓవర్ హీట్ అయిపోవచ్చు. ప్లస్ యాడింగ్ టు దట్ ప్రాబ్లం ఒక్కొక్కరికి వ్యారికోసీల్ కండిషన్ కూడా కామన్లీ ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై, వీనస్ బ్లడ్ సప్లైలో డైలిటేషన్ వల్ల ఎక్కువ ఇట్లా స్టీమ్ లాగా హీట్ తాకుతుంది టెస్టిస్కి. సో అక్కడ స్పర్మ్ ప్రొడక్షన్ చాలా వరకు డ్రాస్టికలీ 50-60-70% వరకు తగ్గిపోతుంది. స్పర్మ్ డిఎన్ఏ కూడా చేంజ్ అయిపోతుంది. ఇవే రీజన్స్ రీసెంట్ 2-3 డెకేడ్స్ నుంచి అసలు మేల్ ఫర్టిలిటీ ఎందుకు పెరుగుతుందంటే బికాస్ ఆఫ్ హీట్, ఆక్యుపేషన్, ఒబేసిటీ, స్మోకింగ్, మ్యారివానా యూజ్, ఆల్కహాల్లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయి, అవి కార్సినోజెన్స్ కూడా. అసలు 1 to 2 డ్రింక్స్ వారంకి తాగితే ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. బట్ అది డ్రింక్ వాల్యూమ్ అంటే ఎక్సీడ్ చేస్తే ఇమ్మీడియట్లీ టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టెస్టిస్కే కాదు, వేరే అన్ని ఆర్గన్స్ కూడా. స్పర్మ్ కౌంట్కి ఇష్యూస్ రావచ్చు. సో ఇవి కామన్ రీజన్స్ అండ్ దట్ ఈస్ వై ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లివ్ చేయాలి. కొంచెం ఎర్లీగా కిడ్స్ ప్లాన్ చేసుకోవాలి లేదా గ్యామెట్కి ఫ్రీజ్ చేసుకోవాలని సజెస్ట్ చేస్తాం.